వాగ్దేవి హార్మోనియం వీక్షకులకు, భజన భక్తులకు అందరికీ నమస్కారం. సిద్ధాంతపరమైనటువంటి వీడియోలు చేసుకుంటూ వస్తున్నాం. శృతి, లయ వీటి గురించి కూడా చెప్పుకున్నాం కొన్ని వీడియోలలో. అయితే ఈ వీడియోలో మొట్టమొదటి ఏం నేర్చుకోవాలనే దాని గురించి కూడా ఒకటి వీడియో చేసినాం. ఓంకార సాధన చేయాలి అనే విషయాన్ని మనము చూసినాం. మిగతా వీడియోలు చెక్ చేయండి, మీకు తెలుస్తుంది అది మొదలు ఏం నేర్చుకోవాలి అనేది. తర్వాత ఇప్పుడు హార్మోనియం లోపల మొట్టమొదలు ఓంకారము సాధన చేయాలి అని చెప్పుకున్నాం. తర్వాత సరిగమ పదనిస, సనిదప మగరిస. అయితే కొందరు ఏముంటారంటే కొన్ని పాటలు నేర్చుకొని కొద్దిపాటి సరిగమ ప్రాక్టీస్ చేసుకొని కొన్ని పాటలు నేర్చుకొని ముందుకు పోతూ ఉంటారు. అట్లా స్వరజ్ఞానం అవుతుంది. దాంతోపాటు వాళ్ళే వెతుక్కొని కొన్ని పాటలు వాయించుకోగలుగుతారు, పాడగలుగుతారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ మనము ఏదన్నా చేయాలన్నప్పుడు ఏముంటుందంటే దాన్ని ఎట్లా చేయాలి అనేది అప్పుడు డౌట్ అనేది మనకు ఉంటుంది. ఒక దగ్గర ఎట్లుంటుందంటే, ఒక దగ్గర పాడుతున్నామో ఏదో చేస్తున్నామంటే ఆ లొల్లి వెళ్ళిపోతుంది అంతే. అక్కడ తప్పు పోయింది, ఆగింది, పోయింది, ఇదంతా ఉండదు. కానీ మనము గమనించి చూస్తే ఏమవుతుందంటే ఏం తప్పు చేస్తున్నాం అనేది మనము శాస్త్రపరంగా ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏమి లేదు, ఫస్ట్ ఏముంటాయనే విషయం గురించి ఒకసారి ఆలోచన చేద్దాం ఈ చిన్న వీడియో లోపల. సంగీతం నేర్చుకుంటే ఏమేమి అంశాలని మనం నేర్చుకోవాలి, ఏమేమి మిస్ అవుతున్నాం ఇప్పటి వరకు. అందరు చాలామంది అడుగుతుంటారు ఏం నేర్చుకోవాలి, ఇంతకేం నేర్చుకోవాలి. మీ అందరికీ ప్రాక్టికల్గా ఉండే అంశాలని చెప్తాను, అవసరమైతే రాసుకోండి. మొట్టమొదటిసారి నేర్చుకునేది సరిగమ పదనిస, సనిదప మగరిస అందరికీ తెలుసు. అది 3 కాలాలలో రావాలి. స రే గ మ ప. ఒక దెబ్బకు ఒక స్వరం, ఒక దెబ్బకు 2 స్వరాలు, ఒక దెబ్బకు 4, 8 స్వరాల వరకు మనం సాధన చేయాలి. ఇది మొట్టమొదటిది. స్వరాలు మనం పాడే గొంతు, తర్వాత ఈ రీడ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిన తర్వాత నీకు సగం వచ్చినట్ల, సంగీతంలో సగం వచ్చినట్ల. ఎందుకంటే అదే బేస్, నీకు ఆ లయ, ఆ శృతి బేస్. నీవేం చేసినా ఇక దాని మీదనే చేయాల్సి వస్తుంది. కాబట్టి అక్కడి వరకు అది మనం సాధన చేసినాం అనుకుందాం. ఇంకేం చేయాలి? మొట్టమొదటి నేర్చుకునేటివి సరళీ స్వరములు. అంటే సరిగమ పదనిస, సనిదప మగరిస. ఈ సరిగమ పదనిసని కొన్ని కాంబినేషన్తో 10, 12, 14, 16 రకాలు నేర్చుకోవడం ఒక రాగంలో. దాని తర్వాత జంట స్వరాలు 2 స స రే రే గ గ మ మ, ఈ విధంగా. దాంట్లో కొన్ని కాంబినేషన్ తోటి ఒక 5-6 రకాలు, 12 రకాల వరకు కూడా నేర్చుకోవచ్చు. తర్వాత ఏం నేర్చుకోవాలి? దాటు స్వరములు. అంటే సా ఉంది, రీ తర్వాత ఘ, రీ అనొద్దు, సా గ రే మ. ఈ విధంగా దాటుతూ వస్తున్న స్వరాలని అనడం. దీంట్లో కాంబినేషన్ తోటి దాదాపుగా దీంట్లో ఒక 5-6 నేర్చుకో. చూడండి ఎన్ని అంశాలు: సరళి స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు, ఈ 3 అయినాయి. దీని తర్వాత అలంకారాలు. ఇప్పుడు మనం ఇవి పాడినవి సరళి స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు, ఇవన్నీ అలంకారాలే. తాళబద్ధంగానే వాటిని మనం పాడతాం. ఆ తాళానికి సరిపోకపోతే మొదటిది మళ్ళీ రిపీట్ చేయడమో ఏదో చేసి తాళానికి సంపూర్ణంగా ఒక రౌండ్, ఒక ఆవృత్తము. చూడండి, భాష మనకు తెలియకపోతే ఇబ్బంది. ఆవృత్తము అంటే వృత్తం అంటే రౌండ్ అన్నట్లే. ఆవృత్తము ఎక్కడైతే మొదలైనా మళ్ళీ అక్కడికి వచ్చి రావాలి. ఆ తాళము 8 మాత్రలు ఉందనుకోండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది ఆది తాళం అంటారు దీన్ని. ఇది సంఖ్య 8 క్రియలు. క్రియ అంటే పని. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇవి ఆది తాళం. ఇప్పుడు దీంట్లో సరిపోయి వచ్చిందంటే దాని అలంకారం అవుతుంది. అది ఏమన్నా నీకు ఏది వస్తుందో, నీ ఏది అనాలనుకుంటున్నావు అదను అలంకారం అవుతుంది. అది ఈ మిగతా అన్నీ కూడా అలంకారం కిందకే వస్తాయి. కాకపోతే మనం నేర్చుకునేటప్పుడు సరళ స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు
చివరికి అలంకారాలు. అలంకారాలు ఈ తాళాలు ఎన్ని తాళాలు ఉన్నాయి? 7 తాళాలు ఉన్నాయి. ఆ 7 తాళాల పట్టిక పక్కకు ఇస్తా, మీరు చూసే ప్రయత్నం చేయండి. ఆ 7 తాళాలని మనము ఆ క్రియలు ఎన్ని ఉంటాయి, ఇప్పుడు ఇట్లా వాయిస్తున్నాము, లఘువులు గురువులు ఇవన్నీ విషయాలు ఉంటాయి వీటి లోపల. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషనే ఇది, మనం మళ్ళీ దానికి సంబంధించిన వీడియో చేస్తా, మీరు చూసి నేర్చుకునే ప్రయత్నం చేయండి. లఘువులు గురువులు, ధృతము, అనుధృతము, ఇట్లా దానికి ఒక తాళ స్వరూపం ఉంటుంది. ఆ ప్రకారంగా మనము లఘువుకు జాతి భేదం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అయితే మనం ప్రస్తుతానికి నేర్చుకునే తాళం ఆది తాళం లోపల నేర్చుకొని మిగతా 7 తాళాలు ఉన్నాయి కదా, అన్నిట్లో ఒక్కొక్క అలంకారం నేర్చుకుంటారు. ఫస్ట్ ఏం నేర్చుకుంటారు అనేది చూస్తున్నాం మనం, ప్రాక్టికల్ కాదు. ఇక్కడ వరకు 4 అంశాలు అయినాయి: సరళి స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు, అలంకారాలు. ఇక్కడ నుంచి ముందుకు పోతే గీతాలు, గణరాగ గీతాలు, తర్వాత స్వరపల్లవి, తర్వాత వర్ణము, కీర్తన, ఈ విధంగా ఒక్కొక్క అంశము వస్తూ ఉంటాయి అన్నట్లు. మనం ఇవన్నీ నేర్చుకుంటాం. ఈ ఎన్నైనాయి చూడండి, ఈ 4 గీతాలు, గణరాగ గీతాలు, వర్ణము, స్వరపల్లవి, 4 అంశాలు ఇవి. కీర్తనలు, భగవంతుని అన్నమాచార్య కీర్తనలు, ఇవి కీర్తనలు. తర్వాత ఇంకా ఏముంటాయి, తిల్లాన, రకరకాల దీని ప్రయోగాలు ఉంటాయి. ఇక మళ్ళీ అక్కడ పోతే ఇది అవిగో 10 రకాలు అవుతాయి. ఇవోగా 4 అంశాలు అనుకోండి, ఇవోగా 4 అంశాలు అనుకోండి. తర్వాత ఇంకా ప్రాక్టీస్కు మనకు స్వరజ్ఞానం కలగడానికి నేను చెప్తున్న బుక్ నుంచి కొత్త విద్యా సంగీత దర్పణం లోపల మీకు చివరి లోపల స్వరజ్ఞానం కొరకు స్వర ప్రస్తారము ఉంటుంది. మీరు దాంట్లోపల 7 తాళాలకు సంబంధించింది సరిగమ, రిగమ, గమ పద, మపదని, పదనిస, సరిగరి, రిగమగా, ఇట్లా ఒక కాంబినేషన్స్ వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు. నేనేమంటున్నానంటే మనం కష్టపడి వెతికి తీసుకోవడం అనేది చాలా కష్టమైన విద్య. ఇప్పుడు పెట్టిన దాన్ని తినడం అల్కానే కదా. నువ్వే వంట చేసుకోవాలంటే సరుకులు తెచ్చుకోవాలి, వంట చేయాలి, సమయం ఇచ్చి మంచిగా అవుతుంది చెడ్డగా అవుతుంది, అది మనకు తెలియదు. ఎవరో చేసి పెట్టింది తిననీకేం ఇబ్బంది. ఇవన్నీ కూడా మనం ఒక పుస్తకంలో ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క అంశాన్ని మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. చలో ఇక్కడ లాస్ట్ వరకు అది అంశాలు అవి ఉన్నాయి. ఇక్కడ వరకు మీరు ప్రాక్టికల్గా మనం అందరం ఏం చేస్తామంటే ప్రాక్టికల్గా ఏం పాడాలి, నేను నీకు వాయించడానికి రావాలి, పాడడానికి రావాలి, ఈ ఒక వాతావరణంలో ఉంటుంది అన్నట్లు మన మనసు. కాబట్టి ఇవి అంశాలు. ఈ అంశాలతో పాటుగా ఇంకొక అంశం ఉంది. ఏంది? దశవిధ గమకములు. ఎన్ని ఉన్నాయి? 10. దశ అంటే 10. 15 రకాలు ఉంటాయి. ఈ పుస్తకంలో 10 ఉన్నాయి. మీరు మొదట్లోనే ఉంటాయి ఇవన్నీ వివరాలు చదువుకుంటే. వాటిని ఎట్లా చేయాలి, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఒకటి ఏముందంటే, ఏముందో ఏమో అర్థం కాకొచ్చింది అనే పరిస్థితి నుంచి ఏముంటుందో తెలిస్తే మనకు ఒక ఆసక్తి పెరుగుతుంది. అరే ఇది ఇట్లుంటుందా, ఇది ఇట్లుంటుందా, ఇది ఇట్లుంటుందా, అయితే ఇది నేర్చుకుందాం, ఇట్లా చేద్దాం, దీన్ని ఇట్లా చేద్దామని. మరి ఎట్లా నేర్చుకోవాలి? మనం చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్, అంచనా ఉండదు వాళ్ళ లోపల. ఇది నేర్చుకో, ఇది అయినాక ఇది నేర్చుకో, ఇది అయినాక ఇది నేర్చుకో. మనము ఏదో పని చేసుకునేటోళ్ళు, రకరకాల వాళ్ళు, ఒక ఏమంటారు కాలక్షేపమే అనుకోండి, ఒక ఆసక్తి అనుకోండి, ఏదో రకంగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళకు ఈ ఆతృత ఎక్కువ ఉంటుంది. ఆ ముందలది ఏమున్నదో తెలుసుకుందాం, ఇది తినడు వాడు. ఏమేమి ఉన్నాయంటే హోటల్లో పోతే లిస్ట్ చదివితే చాయ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటే ఇంకేమున్నాయంటాడు. అంటే ఇవి అని కాకుండా ఇంకేదో దాని గురించి ఆలోచన చేస్తుంటాడు. మన మనసు ఇట్లనే ఆలోచన చేస్తుంటుంది. కాబట్టి మనము ఒక పెళ్లి విందుకు పోయినప్పుడు ఎట్లా భోజనం చేస్తామో మనం ఆ పద్ధతిని కూడా మనం అనుసరించాలి. ఒక్కొక్క రకాన్ని ఇంత కాకుండా ఇంత ఆ ఉండు ఇంత ఉంటుంది, ఆడ పోతే పెట్టడంత ఉంటే ఇంకో ఒక పెద్ద పాత్ర నిండి ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి, ఇంతే అన్నీ ఇంత 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 మనం పెట్టుకొని దాన్ని ఆస్వాదించి తినే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సరిగమ పదనీస సనిదప మగరీస నీకు వాయించనీకి వస్తే మిగతా అంశాలు అన్నీ వస్తాయి. ఎట్లా వస్తాయి, ఎట్లా నేర్చుకోవాలి?
ఇప్పుడు మీరు మంచిగా రాసుకుంటే పెన్ను తీసుకొని రాసుకోండి. సరళి స్వరాలు మొట్టమొదటిది నేర్చుకోండి. సరిగమ పదనిస సరి తప్ప మగరిస. మొదటి స్పీడు, రెండో స్పీడు, 3, 4 వరకు, 4వ కాలం వరకు చూడండి. స్పీడు అంటారు, కాలము అంటారు, ఈ విధంగా పేర్లు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క దగ్గర ఒకటి వాడుతుంటారు. మొదటి కాలం, రెండో కాలం, మూడో కాలం, 4వ కాలం. ఈ 4 కాలాల లోపల మనం ప్రాక్టీస్ చేయాలి. ఏది నేర్చుకున్నామో దాన్ని చేయాలి. చలో, ఇక్కడి నుంచి జంట స్వరాలు మొదటిది, దాటు స్వరము మొదటిది, గీతము అలంకారము మొదటిది, గీతము మొదటిది. ఇట్లా ఈ 4 అంశాలు చాలు, ఈ 5 అంశాలు చాలు మొదలు నేర్చుకునేటప్పుడు. ఒకవేళ మిగతాయి కూడా మనం టచ్ చేస్తాం. ఇప్పుడు సరిగమ పదనిస ఎంతసేపు చేస్తాం? గంట చేస్తామా, 2 గంటలు చేస్తామా? ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేస్తే మస్తు అయిపోతుంది. దాటు స్వరం ఇట్లా పర్ఫెక్ట్ అయిపోతాం అన్నట్లు. దాంట్లో ఇది ఆస్వాదించకముందు దీంట్లోకి పోతే దాంట్లోకి పోతే అట్లా అదంతా మంచిగా అనిపించేది. సరళి స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు, అలంకారాలు 4 ఒక్కొక్కటి తీసుకోండి. మొదటిదే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ 4ని సాధన చేయండి. ఒక గీతం తీసుకోండి, ఆ గీతాన్ని ప్రాక్టీస్ చేయండి, సాధన చేయండి. ఒక వర్ణం తీసుకోండి, ఒక స్వరపల్లవి తీసుకోండి. ఈ విధంగా ఈ 8 అంశాలను మీరు తీసుకున్న తర్వాత ఏం చేయండి, మళ్ళీ స్వరం చెప్పిన కదా, సరిగమ, రిగమప, సరిగరి, రిగమ, ఈ రకాలు చివరిలో ఉంటాయని ఆ పుస్తకం నుండి అవన్నిటినీ దాంట్లో నుంచి ఒక్కటి తీసుకోండి. సరిగమ, రిగమప, గమపద, మపద. ఇది కూడా 4 కాలాలనే నేర్చుకోవాలి. ఇట్లా 4 ఇన్ని అంశాలు అయినాయి కదా. ఈ అంశాలని కొన్ని ఏముంది, నీకు సరిగమ, రిగమప, గమపద, మపదని, పదనిస, ఇది ఇంతే. దానికి సాధన చేయడానికి ఎక్కువ టైం పట్టదు. కానీ నువ్వు గీతం, వర్ణం, స్వరపల్లవి ఇవి చాలా కష్టమైనటువంటివి. మనం ఏం చేయాలి, గీతం లోపల ఒక 2 వరుసలు తీసుకోవాలి, ఆ 2 వరుసల సాధన చేయాలి. వర్ణం లోపల 2 వరుసల సాధన చేయాలి. స్వరపల్లవి లోపల ఒక పల్లవి సాధన చేయాలి. ఈ విధంగా మనము అన్నిటినీ కొంచెం చేస్తూ వాటిని వినాలి. నీకు సమయం దొరికినప్పుడు ఏం చేయాలి, ఈ సరళ స్వరాలు, జంట స్వరాలు అన్నీ కూడా మనము మామూలుగా నిదానంగా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లెక్క అయితే మొత్తం చేసిన తర్వాత చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడు మనకు ఉన్న వాతావరణాన్ని బట్టి ఈ విషయం చెప్పడం అన్నది. వాటిని వింటూ ఉండాలి. స్వరపల్లవి, వర్ణము, గీతము వీటిని వింటూ ఉండాలి. రోజుకు ఒక్కసారి వినండి చాలు. 1 నెల రోజులు సమయం పెట్టుకోండి. ఇంత సబ్జెక్టుకు 1 నెల 2 నెలలు పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. సరళి స్వరాలు చేయాలన్నా ఎన్ని రోజులు చేయాలి, ఇవి స్వరాలు జంట స్వరాలు చేయాలన్నా ఇవి ఎన్ని రోజులు చేయాలి? ఇట్లయితే మనం నేర్చినట్లనే ఇట్లా అనుకోవద్దు. దాంట్లో నుంచి ఒకటి తీసుకోండి, దీంట్లో నుంచి. ఈ విధంగా మీరు డివైడ్ చేసుకున్న తర్వాత ఈ పూర్తిగా మీరు నేర్చుకున్న తర్వాత అప్పుడు లాస్ట్ అంశం దశవిధ గమకాలు. దశవిధ గమకాలని మనము సరళి స్వరాల్లో సరిగమ పదనిసలు ఎట్లా ఉపయోగం చేయాలి, ఇది మనం చేయాల్సింది. జంట స్వరాల్లో ఎట్లా ఉపయోగం చేయాలి. ఇప్పుడు ఉదాహరణ అంటున్నది, త్రిపుచ్చము అని ఉంటుంది, అంటే 3 వస్తుంది. దాన్ని 3 అంటే ఇట్లా తీసుకోవచ్చు, సరిగ రిగమ గమప మపద పదని ధనిస ఇట్లా తీసుకోవచ్చు. ఇది సాధన అయింది కదా. లేదంటే ఇంకెట్లా తీసుకోవచ్చు, స స స రి 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 గ గ గ మ మ మ ప ప ప ద ద ద ని 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 స స స స స ని 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 ద ద ద ప ప ప మ మ మ గ గ గ రి 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 స స స ఇట్లా త్రిపుచ్చము. డాలు, స్ఫురితము, కంపితము. కంపితం అంటే వణుకు. ఆ సారి గ మ ఈ విధంగా అన్ని అంశాలు ఉంటాయి. ఒక్కొక్క అంశంలో ఒక్కటే తీసుకోండి. మీరు ఒక్క దాంట్లో మీరు చేయగలిగిన, 2 చేయగలిగిన ఆటోమేటిక్గా అన్నిట్లో వస్తాయి. అయితే మనం నేర్చుకున్నది గుర్తుండడము గొప్ప అన్నట్ల. అదేంటంటే చిన్న ఉన్నప్పుడు మనకు తొందరగా మైండ్లో పడుతుంది. రకరకాల టెన్షన్లలో ఉన్న వాళ్ళు మీరు అవన్నీ గుర్తు పెట్టాలంటే పెట్టుకోలేరు. వాడు 10 రోజులో 10 నిమిషాలు చేసే పని మనం నెల చేస్తాం. ఎందుకంటే మన మనసు అనేది ముక్కలు అయిపోయి ఉంటుంది. కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఈ విధంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి అందరూ కూడా. సరళి స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు, అలంకారాలు 4 అంశాలకి వెళ్ళి ఒక్కొక్కటి తీసుకోండి. తర్వాత 4 అంశాలు, గీతము, ఘనరాగ గీతము, వర్ణము, స్వరపల్లవి. ఈ 4 అంశాలు ఒకటి.
ఈ 4 వెళ్ళి ఒక్కొక్కటి తీసుకోండి. తర్వాత ఇంకా 2 అంశాలు ఏమిటి? స్వరాన్ని గుర్తించడానికి సరిగమ రిగమప గమపద ఇవి 21 రకాలు ఉన్నాయి. ఒక రకంలో తీసుకోండి, చతురస్ర జాతిలో తీసుకోండి, ఒక రకం తీసుకోండి. ఇవన్నీ ఇట్లా తీసుకొని దాంట్లోకి వెళ్ళి ఒకటి చేయండి. తర్వాత దశవిధ గమకాల నుంచి ఏముంది, ఇది సబ్జెక్ట్ ఏంది, గమకం అంటే ఏంది, 10 రకాల గమకాలు ఎట్లుంటాయి, దాన్ని ఎట్లా పలకాలి, ఈ విధాన్ని వినండి, చూడండి, 1-10 సార్లు చూడండి. మీకు వీడియోలు ఎవరన్నా పెట్టినవి చాలామంది పెట్టినవి ఉంటాయి, మీరు సెర్చ్ చేయండి, విని ఆ విషయాన్ని మీరు ముందు అర్థం చేసుకుంటేనే మీరు చేయగలుగుతారు. ఈ పూర్తి అంశాలను ఎన్నైనాయి? 10 అంశాలు అయినాయి, గుర్తుపెట్టుకోండి. ఈ 10 అంశాలను మీరు చేయగలిగితే అద్భుతం. ఇక మీరు సంగీతం అంటే ఈ 10 అంశాలు ఉంటాయి. తర్వాత ఈ 10 అంశాలు మనం చక్కగా నేర్చుకుని మరి ఎట్లా పాడాలి, ఇదొక్కటి నేను మొదలు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఓంకార సాధన. ఓం సా రే గా మా పా దా ని సా సా ని దా ప మా గా రి సా. గొంతుతో వాడాలి. సారీగా సారీగా ఇక్కడ నుంచి కాకుండా ఈ గొంతును ఉపయోగం చేసి పాడాలి. గొంతును ఎప్పుడైతే మీరు ఉపయోగం చేస్తారో మీరు గొప్ప గాయకులు అవుతారు, సందేహం లేనే లేదు. ఇక మొదటి నుంచి గొంతు ఉపయోగాన్ని నేర్చుకోండి. ఎట్లా నేర్చుకోవాలి? ఓంకారమే గతి, వేరేది ఏం లేదు. ఎందుకంటే వేరే రూటు లేదు. ఓంకారం అన్నానంటే ప్రతి మనిషి అదే విధంగా అనాలి తప్ప వేరే విధంగా ఓ ఇట్లా అన్నారు ఓం ఆటోమేటిక్గా ఆ శబ్దం వస్తుంది. నేను కూడా ఓంకారం నుండి పుట్టిందంటే ఎట్లా పుట్టిందో అనుకున్నా. ఇప్పుడు ఇదో సమాధానం అనుకోండి. మనం దాన్ని ఇప్పుడు సృష్టి లోపల రకరకాలుగా ఉన్నది మనం చూడలేము. అంతేందుకు ఈ శరీర నిర్మాణం ఉంది, దీన్ని మనం ఎట్లా చూడగలుగుతాం చెప్పండి? మనకు అన్ని శరీరములు ఉన్నాయి, మనకు తెలుసా? ఏదో విధంగా టెస్టులు చేసి ఉన్నాయనుకుంటున్నాం, కానీ చూస్తుంటామా? గుండె తీసి చూస్తుంటామా? కొన్ని విషయాలు కనిపించాయి కాబట్టి కనిపించని దాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి అన్నిటినీ మనం కనుక్కోలేము. దాన్ని ఓ రకంగా అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఓంకార సాధన ఓం ఏమంటున్నావో ఓం రే ఈ విధంగా దీన్ని సాధన చేస్తే మీరు అకార సాధన, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి, ఆకారం ఈకారం ఉకారం. ఈ 10 అంశాలు అయితే పెట్టుకోండి. ఈ 10 అంశాలు పెట్టుకున్న తర్వాత ఇంకా 2 అంశాలు కూడా జోడించుకోండి అవసరమైతే. ఇప్పుడు చెప్పిన కదా అకార సాధన, సరిగమ పదని సా సారేగమ పదని సా ఇది. దీన్ని ఆ ఈ ఊ మీద వస్తే అచ్చులు వీటిని అనవచ్చు అన్నట్ల. ఇవి అంశాలు. మనము దీన్ని సాధన వీటిని రాసుకోండి. ఒక 10-12 అంశాలు ఉన్నాయి. వీటికి వెళ్ళి అన్నీ ఒక్కొక్కటి తీసుకొని మంచిగా సాధన చేయండి. మీరు అనుకున్నట్ల అందరూ పాడే విధంగా మీరు వాడగలుగుతారు, అందరూ వాయించే విధంగా మీరు వాయించగలుగుతారు. ఇది మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఎన్ని అంశాలు? 12 అంశాలు ఉన్నాయి, రాసుకోండి. స్వరలి స్వరాలు, జంట స్వరాలు, ధాటు స్వరాలు, అలంకారాలు 4 ఐటమ్స్. మిగతా 4 ఏమిటి? గీతము, గణరాగ గీతము, స్వరపల్లవి, వర్ణము 4. కీర్తనలు అంటే అవి మీరు ఇవన్నీ నేర్చుకున్నాక మామూలుగా అక్కడిక్కడ విని పాడుకోవచ్చు, అది అంశాలలో వద్దు, అవసరం లేదు ప్రస్తుతానికి. వీటిని సంగీతం కాబట్టి కీర్తనలన్నీ సంగీతమే, అన్ని ప్రతిదీ సంగీతము, మంచి పాట అన్నీ ఒకటే కదా. ఈ 4 అంశాల తర్వాత మిగతా 4 అంశాలు ఏమిటి? అక్కడ సరిగమ రిగమప గమపద దాంట్లో సంబంధించింది ఒకటి. తర్వాత ఇవి అకారము, అకార సాధన, ఓంకార సాధన, వీటిని అన్నిటినీ మంచిగా ఒక పద్ధతి మీద రాసుకొని ఒక్కొక్కటిగా ఫస్ట్ ఒక కాపీలో రాసుకోండి, నీట్గా రాసుకోండి. ఇన్ని అంశాలు రాసుకోండి.
ఇన్ని అంశాలు రాసుకొని అవి నేర్చుకున్న తర్వాత రెండో అంశం రాసుకో. నేనేమంటున్నా, సరళి స్వరాలే ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది రాసుకో అంటలేను నేను. సరళి స్వరం, జంట స్వరం ఒకటి, దాటి స్వరం ఒకటి, అలంకారం ఒకటి, గీతము, ఇవన్నీ ఈ 4, అవి 2, ఇవి గమకాలు, ఇవన్నీ కలిపి ఒక 12 అంశాలు అవుతున్నాయి. అన్నిట్లకి వెళ్ళి ఒక్కొక్కటి మీరు తీసుకొని చేస్తే, నేను చెప్తున్నా కదా, మీరు సరళి స్వరాలు, జంట స్వరాలు 10 వచ్చేలోపు మీరు టోటల్గా మీరు మంచి